సమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే. మన్నా మాధుర్యము ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం. ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండు విషయాలు కనబడుతున్నాయి. ఒకటి ఇరుకు, రెండవది విశాలమైన స్థలము. ఇక్కడ ఇరుకులేని విశాల స్థలమునకు ప్రభు నిన్ను తోడుకొని పోతాడు. ఇరుకు అనగా శ్రమలకు గుర్తు, సమస్యలకు గుర్తు, బాధలకు గుర్తు, బలహీనతలకు గుర్తు. శత్రువులు మన మీదకు వచ్చినప్పుడు మనం అనుకునేది ఏమిటి అని అడిగితే ఇరుకున పడ్డాము అని అంటాం. ఇశ్రాయేలీలు కూడా ఒకసారి అలాగే అన్నారు. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనములో ఇశ్రాయేలీలు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులోనున్నట్లు తెలుసుకొనిరి అని రాయబడి ఉంటది అక్కడ. అనగా ఫిలిష్తీయులు వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వారు అనుకున్నటువంటి మాటలు ఇవి, మనము ఇరుకున పడ్డాము అని. నిజమే, శత్రువు మన మీదకి వచ్చినప్పుడు, మన మీద దాడి చేయుచున్నప్పుడు నిస్సహాయ స్థితిలో మనం అనుకుంటాం మేము ఇరుకున పడ్డాము. ఇరుకు శ్రమలకు ముంగుర్తుగా ఉంది. ఒక వ్యక్తి ఇరుకున పడితే తన జీవితంలో సంతోషం ఉండదు. ఎందుకనగా కీర్తనాకారుడు అంటాడు, కీర్తనల గ్రంథం 31వ కీర్తన 9వ వచనంలో, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము, విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము దేహమును క్షీణించుచున్నది అని అంటున్నాడు. నిజమే, ఇరుకున పడినప్పుడు మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, క్షీణించిపోతున్న పరిస్థితి, ఆరోగ్యము చెడిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో నుండి మనం బయటపడాలి అని అంటే, విశాల స్థలానికి మనం రావాలి అని అంటే, దేవుని పాదాల దగ్గర మనం చేయవలసిన పని ప్రార్థన. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 118వ కీర్తన 5వ వచనములో కీర్తనకారుడు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను అని అంటున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా,
ఇరుకులో ఉన్న ఒక వ్యక్తి విశాల స్థలములోనికి రావాలంటే, నెమ్మది పొందుకోవాలంటే, సంతోషంగా ఉండాలంటే, ఆశీర్వదించబడాలంటే ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ఇరుకులో నుండి దేవుడు విడిపిస్తాడు. యూదా దేశాన్ని పరిపాలిస్తున్న యెహోషాపాతు అనే రాజుగారి దినాలలో మోయాబీలు, అమోనీలు, మెయోనీలు, సిరియనుల గొప్ప దండు దేశం మీదకి వచ్చింది. అది ఇరుకులో ఉన్న పరిస్థితి. రాజుగారు చేసిన పని ఏమిటో తెలుసా? దేవుని మందిరంలోనికి వెళ్ళాడు, మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయ్యా, నీవే మాకు దిక్కు నాయనా, నిన్నే నమ్ముకున్నామని దేవుని సన్నిధిలో ఆ ఇరుకులో ఉండి మొర్రపెట్టినప్పుడు దేవుడు చెప్పాడు, మీరు భయపడొద్దు, జడియవద్దు, యుద్ధము మీరు కాదు, నేను జరిగిస్తాను అని ప్రభు చెప్పారు. శత్రువుల మీద దేవుడు జయమిచ్చాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇరుకులో ఉన్నారా? భయపడొద్దు. విశాల స్థలమునకు దేవుడు తోడుకొని రావాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మీ ఇరుకులో నుండి, మీ ఇబ్బందులలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. మీ కుటుంబంలో అద్భుతమైన కార్యాలు జరిగించబోతున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. ఉన్నతమైన కార్యములు దేవుడు మీ కుటుంబ పక్షముగా జరిగించున్నట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో నీ ప్రియ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి. చాలా మంది బిడ్డలు ఇరుకులో ఉన్నారయ్యా, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక వేదన చెందుతున్నారు. బిడ్డల పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి కృంగిపోయిన బిడ్డలు, నలిగిపోతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. విశాల స్థలములకు మీరు తోడుకొని తీసుకురండి అయ్యా. విశాల స్థలమునకు తోడుకొని తీసుకురండి అయ్యా. నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యములను మీరు జరిగించండి. ప్రతికూల పరిస్థితులు అనుకూల పరచబడునుగా ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యములను మీరు జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోనండి. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ప్రతి వసంతము ప్రకృతి కళలన్నీయు మహిమను వివరించుని ప్రభువానిల్ని ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో ప్రతి వసంతము ప్రకృతి కళలన్నీయు